అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోందా? ఇటీవల అమెరికా ప్రజలిచ్చిన షాక్ కి పద్ధతి మార్చుకొని దారికొచ్చాడా అంటే అవునని అంటున్నారు అమెరికన్ పొలిటికల్ పండిట్స్. దీనికి వారు చెబుతున్న కారణాల విషయానికి వస్తే గత కొన్ని రోజుల నుంచి ఆయన ప్రజలకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడని, అందుకే ప్రజలకు $2,000 టారిఫ్ డివిడెండ్ తో పాటు మార్టిగేజ్ ను 50 సంవత్సరాలకు పెంచడం, అలాగే షట్ డౌన్ సమయంలో పనిచేసిన ఎయిర్ కంట్రోల్ ఉద్యోగులకు $10,000 బోనస్ ఇస్తానని ప్రకటనలు గుప్పించాడు. మరి ఇంతలోనే అంత మార్పుకు కారణమేంటి? ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఎవరికైనా ఎదురు దెబ్బలు తగిలితే తప్ప తత్వం బోధపడదు. అదే విషయం ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో జరుగుతోంది. ఇటీవల ముగిసిన న్యూయార్క్ మేయర్ ఎన్నికతో పాటు న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక పని అయిపోయింది అనుకున్న డెమోక్రటిక్ పార్టీకి తాజా గెలుపుతో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఈ దెబ్బకు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డీలా పడ్డాడు. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని గమనించాడు. ఇక ట్రంప్ తీసుకువస్తున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడి బ్రతుకు దుర్భరమైంది. దీంతో పాటు తాజాగా ఆయన అప్రూవల్ రేటు దారుణంగా పడిపోయింది. ఇది గమనించిన ట్రంప్ కాస్త జోరు తగ్గించాడు. ప్రజలకు దగ్గర కావాలని చూస్తున్నాడు. వెంటనే పలు ప్రతిపాదనలు ప్రతిపాదించాడు. ఇతర దేశాలపై టారిఫ్ విధించడం వల్ల దేశంలోకి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిందని చెబుతున్నాడు. ఈ డబ్బుతో ప్రతి ఒక్కరికి $2,000 డివిడెండ్ ఇస్తామని హామీ ఇచ్చాడు. అలాగే హెల్త్ కేర్ చెల్లింపులు నేరుగా ప్రజలకే ఇస్తానని, మార్టిగేజ్ లోన్ కాలపరిమితిని 50 సంవత్సరాలకు పొడిగిస్తానని, షట్డౌన్ సమయంలో పనిచేసిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి ఒక్కొక్కరికి $10,000 బోనస్ ఇస్తానని హామీలు గుప్పించాడు. అయితే ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్లో వాగ్దానాల వర్షమైతే కురిపించాడు. కానీ అవి ఎలా అమలవుతాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఆయన చేసిన కొన్ని ప్రతిపాదనలకు చట్టసభల్లో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక మార్టిగేజ్ విషయానికొస్తే బ్యాంకులో ఇళ్లు తనఖా పెట్టి రుణం తీసుకుని చెల్లింపులు 50 సంవత్సరాలకు పెంచుతానంటున్నాడు ట్రంప్. అయితే ఈ ప్రతిపాదన వాస్తవానికి బ్యాంకులు అంగీకరించాలి. ఈ నెల 8వ తేదీన తన సోషల్ మీడియా ట్రూత్లో మార్టిగేజ్ గురించి ప్రస్తావించారు. మాజీ అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఫోటోతో పాటు తన ఫోటోను పెట్టి 30 ఏళ్ల మార్టిగేజ్ను తాను 50 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ది గ్రేట్ అమెరికన్ ప్రెసిడెంట్స్ అంటూ హెడ్డింగ్ పెట్టారు. ట్రంప్ ఇలా మార్టిగేజ్ను 50 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించగానే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఫాక్స్ న్యూస్కు ఈ నెల 10వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయం ప్రస్తావించారు. దీంతో నెలకు ఈఎంఐ తక్కువ చెల్లించాల్సి వస్తుందన్నారు. 30 ఏళ్ల పాటు కట్టాల్సిన ఈఎంఐ 40 ఏళ్ల దాకా కట్టుకోవచ్చునని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో హోస్ట్ లారా ఇన్గ్రాహంతో మాట్లాడుతూ చెప్పారు. ట్రంప్ ప్రతిపాదనను పలువురు మేధావులు వ్యతిరేకించారు. దీనికి వారు పలు రకాల ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణకు ఇల్లు కొనుగోలుకు $4.5 లక్షల అప్పు తీసుకుంటే దానికి 6.2% వడ్డీ రేట్ అనుకుంటే ముందుగా 20% డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఇక హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి 30 ఏళ్లకు గాను $4,34,000 కేవలం వడ్డీనే కడతాడు. ఒకవేళ 50 సంవత్సరాలకు లెక్కిస్తే $8 లక్షల వడ్డీ చెల్లించాల్సి వస్తుందని వివరిస్తున్నారు. ఇక హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. ఒక వ్యక్తి 30 ఏళ్ల కాల పరిమితిపై రుణం తీసుకుంటే 60 ఏళ్ల వయసు వచ్చేసరికి అంటే రిటైర్మెంట్ సమయానికి అతడికి ఇల్లు సొంతమవుతుంది. అదే 50 ఏళ్ల మార్టిగేజ్కు తీసుకుంటే 80 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మాత్రమే రుణ విముక్తుడవుతాడు. అప్పుడు సొంతింటి యజమాని అవుతాడని వివరించారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు. తక్కువ మొత్తంలో ఈఎంఐలు చెల్లిస్తే ఇంటిపై పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల్సి వస్తుంది. దీంతో ఇళ్ల ధరలు పెరిగిపోతాయని, సామాన్యుడికి ఇంటి ధరలు అదుపులో ఉండవని హెచ్చరిస్తున్నారు రియల్ రంగానికి చెందిన నిపుణులు. ఇక ఈ నెల 8న మరో వాగ్దానం చేశాడు ట్రంప్. ఇది హెల్త్ కేర్కు సంబంధించి.
ప్రభుత్వం వందలాది బిలియన్ డాలర్లు హెల్త్ కేర్ కంపెనీలకు ఇస్తున్నాం, దానికి బదులు నేరుగా లబ్ధిదారుడికే ఇస్తామని చెప్పారు. ఒబామా కేర్ డబ్బు ప్రజలకిస్తే వారే కొనుక్కుంటారు, హెల్త్ కేర్ మెరుగుపడుతుందని ట్రంప్ వివరించారు. ఇదే విషయాన్ని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బును ప్రజలు ఖాతాలో వేస్తే వారు తమకు కావలసిన విధంగా ఇన్సూరెన్స్ తీసుకుంటారని చెప్పారు. వారికి చౌకగా హెల్త్ ఇన్సూరెన్స్ లభిస్తుందన్నారు. అధికారికంగా ఈ ప్రతిపాదనలు వర్కౌట్ కావడం కష్టమంటున్నారు బీమా రంగానికి చెందిన నిపుణులు. అయితే ప్రభుత్వం ఇచ్చే డబ్బును ఇతర ఖర్చులకు వినియోగించుకుని చివరకు తమ సొంత జేబు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇక ట్రంప్ ఇన్సూరెన్స్ కంపెనీలకు నేరుగా డబ్బు చెల్లించే బదులు ప్రజలకు ఆ డబ్బిస్తే వారంతా అంటాలు వారే పడతారని ఆలోచనలో ఉన్నారు. అయితే అమెరికాలో మెడికేర్ మాత్రం అస్తవ్యస్తంగా ఉంది. సెనేటర్ బెర్నీ శాండర్స్ ఎక్స్లో పోస్టు పెడుతూ తలసరి ఆదాయం కంటే రెట్టింపు ఖర్చు చేసినా దేశంలో హెల్త్ కేర్ సిస్టమ్ గాడిన పడలేదని అన్నారు. మరి చట్ట ప్రకారం ఎలా సాధ్యమో ట్రంప్కే తెలియాలని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ మరో ప్రతిపాదన ప్రపంచంలోని పలు దేశాలపై ఎడాపెడా టారిఫ్ బాదేసి పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చా ఆ డబ్బును ప్రతి ఒక్కరికి $2,000 చొప్పున డివిడెండ్ పంచుతానంటూ ప్రకటనలు చేశారు. ఇక ట్రంప్ వాదన విషయానికొస్తే టారిఫ్ల పేరుతో బిలియన్ల కొద్దీ డాలర్లు రెవెన్యూ సాధించామని చెప్పారు. టారిఫ్లకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఫూల్స్ అంటూ నవంబర్ 9న ట్రూత్లో పోస్టు పెడుతూ మండిపడ్డారు. ఇదే జోరుతో అమెరికా అప్పులు $37 ట్రిలియన్ తీర్చేస్తానన్నాడు. అమెరికాకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. అమెరికాలో ఇక రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలే కనిపిస్తాయన్నారు. సంపన్నులను తప్పించి ప్రతి అమెరికన్ పౌరుడికి $2,000 ఇస్తానని హామీ ఇచ్చాడు. అయితే పిల్లలకు ఇస్తాడా లేదా అన్నది తెలియదు. అలాగే డబ్బు చెక్ల రూపంలో ఇస్తాడా లేదా ట్యాక్స్ క్రెడిట్ అన్న విషయం తెలియదు. అయితే ట్రంప్ వసూలు చేసిన టారిఫ్కు గాను $2,000 ఏ మూలకు సరిపోవు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి $144 బిలియన్ టారిఫ్ రూపంలో వసూలు చేశారు. ప్రతి ఒక్కరికి $2,000 చెల్లించాలంటే $300 బిలియన్ కావాలి. $2,000 డివిడెండ్ చెల్లించాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాలి. ఇక తాజాగా సుప్రీంకోర్టు ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్ విధించే అధికారం లేదని స్పష్టం చేసింది. ఇక అమెరికా 44 రోజుల పాటు షట్డౌన్లో కొనసాగింది. ఈ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పనిచేసినందుకు $10,000 బోనస్ ఇస్తామని ప్రకటించాడు. దీనికి కాంగ్రెస్ అనుమతి కావాలని ట్రాన్స్పోర్టేషన్ సెక్రటరీ సీన్ డుప్పీ ఎక్స్ ఒక పోస్ట్ పెట్టాడు. షట్డౌన్ సమయంలో మీరెంతో కష్టపడ్డారు, దేశభక్తిని చాటారు, మన ఆకాశాలు సేఫ్గా ఉంచేందుకు ఎంతో కృషి చేశారని డుప్పీ ఎయిర్ కంట్రోల్ సిబ్బందిపై ప్రశంసలు గుప్పించారు. మీకు బోనస్ ఇప్పించేందుకు కాంగ్రెస్ నొప్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. షట్డౌన్ సందర్భంగా చాలా మంది వేతనాలు తీసుకోకుండా పనిచేయాల్సి వచ్చింది. చాలా మంది కొన్ని రోజుల పాటు పనిచేసి విధులకు వెళ్లడం దండగాని మానేశారు. మరి ట్రంప్లో మార్పు రావడానికి కారణం ఇటీవల ముగిసిన ఎన్నికల షాక్ అన్న టాక్ వినిపిస్తోంది. మరి ట్రంప్ అయితే వాగ్దానాలు చేసేశాడు. మరి వాటిని అమలు చేసి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందేలా చూడడం ఆయన బాధ్యత. సాధారణ అమెరికన్కు $2,000 డివిడెండ్ ఎప్పుడు లభిస్తుందో వేచి చూడాల్సిందే.